మిత్రులందరికీ నమస్కారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏ విధంగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆసరా పెన్షన్ల పథకంలో భాగంగా 11 కేటగిరీలకు పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ 11 రకాల కేటగిరీల్లో ఒక కేటగిరీకి సంబంధించినటువంటి వారికి జూన్ 2వ తేదీన పెన్షన్లు అందించడానికి అర్హులను సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అధికారులు సెలెక్ట్ చేసినటువంటి ఫైలు పైన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు సంతకం కూడా చేయడం జరిగింది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఏ కేటగిరీ వారికి ఈ జూన్ 2వ తేదీన పెన్షన్లు అందించనున్నారు, ఎంతమందికి అందించనున్నారు అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము అని చెప్పేసి 2 నెలల క్రితమే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ తెలియజేయడం అనేది జరిగింది. దాని ప్రాసెస్ కూడా కొనసాగింది. ఆ తర్వాత ఉన్నతాధికారుల ద్వారా సంబంధిత మంత్రుల ద్వారా జూన్ 2వ తేదీన కొత్త పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అని చెప్పేసి పత్రికల ద్వారా కూడా మనకు తెలియడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేయుత పెన్షన్లను 11 రకాల కేటగిరీల వారికి అందించడం అనేది జరుగుతుంది. ఈ 11 రకాల కేటగిరీల్లో కిడ్నీ బాధితులు కూడా ఉన్నారు. అంటే మూత్రపిండాల వ్యాధితోటి బాధపడుతున్నటువంటి వారు, అంటే డయాలసిస్ పేషెంట్లకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016 రూపాయల పెన్షన్ను నెలవారీగా అందించడం అనేది జరుగుతుంది. ఈ డయాలసిస్ పేషెంట్లు అయినటువంటి వారు డిఎంహెచ్ఓల కాడ దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలోని డిఎంహెచ్ఓల పరిధిలో డయాలసిస్ పేషెంట్లు అయినటువంటి వారు 2356 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ 2356 మంది యొక్క వివరాలను ఈ ఆసరా కొత్త పెన్షన్ల కోసము సెలెక్ట్ చేస్తూ ఫైలును మంత్రి గారి వద్దకు అధికారులు పంపించడం అనేది జరిగింది. ఆ ఫైలు పైన మంత్రి సీతక్క గారు సంతకం చేసి వీరికి జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్ల మంజూరులో భాగంగా 2000 రూపాయల పెన్షన్ వీరికి అందించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభుత్వం ఇచ్చే 11 రకాల పెన్షన్ కేటగిరీలో డయాలసిస్ పేషెంట్లకు 2356 మందికి జూన్ 2వ తేదీన 2000 రూపాయల పెన్షన్ అందించడం అనేది జరుగుతుంది. ఇక మిగతా కేటగిరీల వారి పరిస్థితి ఏంటి సార్ అని మీలో డౌట్ ఉంటుంది. అయితే ఇప్పటికే సెర్పు సిఇఓ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు అర్హుల లిస్టును పంపించాలని ఆదేశాలు వెళ్ళాయి. ఈ ఆదేశాలను జిల్లా కలెక్టర్లు సంబంధిత మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓలకు మరియు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లు ఇక్కడ మనకు 2024 జనవరిలో ప్రజాపాలనలో వచ్చినటువంటి ఆసరా పెన్షన్ల దరఖాస్తులన్నిటిని కూడా ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం అనేది జరిగింది. వాటిల్లో నుంచి అర్హులను ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం అనేది జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఈ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పంపించినటువంటి అర్హుల లిస్టును సెర్ప్ సిఇఓ గారికి పంపించడం అనేది జరుగుతుంది. సెర్ప్ సిఇఓ గారు గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించడం అనేది జరుగుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు దానిపైన సంతకం చేసి తిరిగి రిటర్న్లో జిల్లా కలెక్టర్ గారికి పంపించడం అనేది జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు సంబంధిత ఎంపీడీఓలకు మున్సిపల్ కమిషనర్లకు పంపించడం అనేది జరుగుతుంది. వారు ఎంపిక అయినటువంటి కొత్త పెన్షన్దారుల యొక్క లిస్టును ఎంపీడీఓ కార్యాలయాల్లో
మరియు మున్సిపల్ కార్యాలయాల్లో డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది, డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది సార్ మాకు పెన్షన్ వచ్చినట్టుగా ఏ విధంగా తెలుస్తుంది, ఎక్కడ లిస్ట్ అవుట్ చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి ఈరోజు తీసుకురావడం అనేది జరిగింది. ఈ విధంగా ఇప్పుడు మీ యొక్క అరువుల లిస్టును, కొత్త పెన్షన్ల కోసము సెలెక్ట్ అయినటువంటి వారి లిస్టును ఎంపీడీఓ కార్యాలయాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీ గ్రామంలో మరియు మీ వార్డుల్లో కూడా ఈ ఎంపికైనటువంటి వారి యొక్క కొత్త పెన్షన్ల లిస్టును అతికించడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరికొంతమందికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తాము అని అంటున్నారు, బాగానే ఉంది, కానీ పెంచుతామన్న పెన్షన్ల పరిస్థితి ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ పెన్షన్ల పెంపుదల గురించి ఎలాంటి సమాచారం అనేది ఇక్కడ ప్రభుత్వం నుంచి రావడం లేదు. పెన్షన్ల పెంపుదల అనేది జూన్ 2వ తారీఖున ఉండదు అనే చెప్పాలి. ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు అనధికారికంగా సమాచారం అనేది వచ్చింది. కొత్త పెన్షన్ల పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది, పెన్షన్ల పెంపు పైన దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం పెన్షన్ల పెంపు లేదు అని వారు ఖరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. చాలా ఛానళ్ళు ఇదిగో 4,000 రూపాయలు, అదిగో 6,000 రూపాయలు, మే నెల నుంచే వికలాంగులకు 6,000 రూపాయలు వస్తాయి, ఇక్కడ మే నెల నుంచే వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు వస్తాయి, ఫైల్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేశారు, లిస్ట్ అవుట్ అయింది, మీరు లిస్టు చూసుకోండి అని చెప్పేసి ఈ విధమైనటువంటి కల్పిత మాటలు, ఫేక్ న్యూస్ అనేవి సోషల్ మీడియాలో చాలా రావడం అనేది జరుగుతుంది. ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి ఇక పెరిగాయి, లిస్ట్ అవుట్ అయింది, వచ్చే నెల నుంచే వీరికి 4,000, వీరికి 6,000, పై వచ్చే నెల నుంచే వీరికి 6,000, వీరికి 4,000 అనే మాటలు అన్నీ కూడా కల్పితమైనవి, అబద్ధమైనవి అని చెప్పవచ్చు. ఇక జెన్యూన్ న్యూస్ ఏ విధంగా మీకు తెలుస్తుంది అంటే, ఈ పెన్షన్ల పెంపు అనేది ఆషామాషి వ్యవహారం కాదు. పెన్షన్లు పెంచే సందర్భంలో సంబంధిత మంత్రి కానివ్వండి లేదా సాక్షాత్తు ముఖ్యమంత్రి కానివ్వండి ప్రకటన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ పెన్షన్ల పెంపు అనేది భారీ బడ్జెట్తో కూడుకున్నది. భారీ బడ్జెట్ సమకూరిన తర్వాత, నిధులు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెన్షన్లను పెంచుతున్నాము, దివ్యాంగులకు ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నాము, 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతున్నాము, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నాము, వీరికి ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతున్నాము అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అధికారిక మంత్రులు కానివ్వండి, ఉన్నతాధికారులు కానీ ప్రకటించే అవకాశం అనేది ఉంది. అలాంటి ప్రకటన ఇంతవరకు ఏది రాలేదు. ఇక్కడ సోషల్ మీడియాలో పెన్షన్ల పెంపుదలకు వచ్చే మాటలు మీరు నమ్మకండి. తిరిగి మమ్మల్ని వీటిపైన కామెంట్లు పెట్టి ఇది నిజమా అబద్ధమా అని మమ్మలను ఇబ్బంది పెట్టకండి. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.